చంద్రలేఖాం చ బిభ్రతం. జింక చర్మంపై ఆసీనమై ఉన్న అతను తపము చేస్తూ ఉండెను. శరీరం అంతా భస్మ లేపనం కారణముగా అతను సంధ్యా సమయం మేఘం వలె గోచరించెను. జటాజూటంలో చంద్రవంకను దాల్చి ఉండెను. ఉపవిష్టం దర్భమయ్యాం ఋష్యాం బ్రహ్మా సనాతనం నారదాయ ప్రవోచంతం పృచ్ఛతే శృణ్వతాం సతాం. దర్భాసనంపై కూర్చుండి అతను అక్కడ ఉన్న వారికి ఉపదేశము కావించుచుండెను. ముఖ్యముగా నారదునికి అతను పరతత్వాన్ని గురించి ప్రవచిస్తూ ఉండెను. కృత్వౌరో దక్షిణే సవ్యం పాదపద్మం చ జానుని బాహుం ప్రకోష్ఠే క్షమాల ఆసీనం తర్కముద్రయ. అతని ఎడమ పాదము కుడి తొడపై నిలిచి ఉండగా ఎడమ చెయ్యి ఎడమ తొడపై ఉండెను. కుడి చేతి అతను రుద్రాక్షమాలను పట్టి ఉండెను. దీనినే వీరాసనం అందరు. అటువంటి వీరాసనుడే అతను తర్కముద్రను దాల్చి ఉండెను. కల్పిస్తాము, చలిగాలు వస్తుందా చూడండి. తం బ్రహ్మ నిర్వాణ సమాధిమాశ్రితం ఉపాశ్రితం గిరిశం యోగ కక్షాం నలోకపాల మునయో మనూన మాధ్యం మమం ప్రాంజలయ ప్రణేషు. ఋషులు ఇంద్రాది దేవతలు ముకుళిత హస్తులై శివునికి వందనములు సగిరి. కేసర వర్ణ వస్త్రం కట్టి సమాధి మగ్నుడైన అతను తనులందరిలోకి అగ్రగణ్యుడిగా కనిపించెను. సతూపలభ్యాగతమాత్మయోని సురాసురయ్య శైరపివంతి తాంగ్రి ఉత్థాయ చక్రే శిరసాభినందన మర్గతమత్యాయ దైవ విష్ణు. శివుని పాదపద్మములు దేవదానవులు ఇరువురి చేతను అర్చించబడుతున్నట్టి అంతటి మహోన్నత స్థితి కలవాడయ్యి బ్రహ్మదేవుని చూడగానే అతను వెంటనే లేచి నిలబడి వామన దేవుడికి కశ్యపమునికి వందనములు నచ్చినట్లుగా వంగి నమస్కరించెను. తదా పరే సిద్ధగణా మహర్షిభి దేవై సమందాతు నీలలోహితం నమస్కృత ప్రాహ శశాంక శేఖరం కృత ప్రణామం ప్రహసన్నివాత్మభూ. శివునితో పాటు ఆశ్రమైన నారదాది మహర్షులు కూడా బ్రహ్మదేవునికి వందనములు కావించిరి. ఆ రీతిగా చేసిన పిమ్మట అతను నవ్వుతూ శివునితో ఇట్లు పలికెను. జానే త్వామీశం విశ్వస్య జగతో యోని బీజయో శక్తే శివస్య చ పరం యత్తద్బ్రహ్మా నిరంతరం. బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను. ఓ సదాశివ, సమస్త విశ్వానికి నియామకుడవు, ఈ జగత్తుకు యోని బీజ రూపుడవు నీవేనని నేను ఎరుగుదును. విశ్వానికి పరమైనట్టి పరబ్రహ్మము కూడా నీవే. నిన్ను ఈ రీతిగానే నేను ఎరిగి ఉన్నాను. ఎలా ఎరగగలిగాడు బ్రహ్మదేవుడు? వీళ్ళందరికీ దక్షుడికి కూడా తెలియదు శివుడి గొప్పతనం తెలుసు, కానీ అతనికి అహంకారంతో కళ్ళు మూసుకుపోయింది. బ్రహ్మకి ఎలా తెలిసింది? సదాశివుడి గురించి చెప్తున్నాడు కదా, జ్ఞానం. మనలాగా బ్రహ్మ యొక్క శరీరంలో రక్తము మాంసం నరాలు ఇది కాదు. ఎలా తయారైంది దాని శరీరం? జ్ఞానంతో తయారైంది. మనం అజ్ఞానంలో ఉండి మంచిని చెడు అనుకుంటాం, చెడుని మంచి అనుకుంటాం. ఎందుకంటే ప్రభుపాద కరుణ లేకుండా మనకు జ్ఞానం ఎలా వస్తుంది? ప్రభుపాద కరుణ పొందాలంటే ఎలా ఉండాలని చెప్తున్నారు భాష్యాల్లో. మనకి చెప్పగలరా ఎవరన్నా? ప్రభుపాద కరుణ పొందాలి అంటే ఎలా ఉండాలి మనము? గురువు చెప్పినట్టు వినాలి. గురువు చెప్పినట్టు చేయాలి. ఇంకా గురువు చెప్పినట్టు చేసేవాళ్ళు ఎవరు లేరు కలికాలంలో. ఒకటి చేస్తారు, 4 పెడతారు కదా. అన్ని ఆచరిస్తున్నాము, మన గుండె మీద చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఉన్నాము మార్గంలో, కానీ
ప్రభుత్వ పుస్తకాల్లో చెప్పినవన్నీ ఆచరిస్తున్నామా? నన్ను కూడా మా పిల్లలు అంటారు, పుస్తకాలు ఉన్నదన్నీ చెయ్యాలంటారు, ఖచ్చితంగా అదంతా జరగాలంటారు, ఎట్లా కుదురుద్ది కలికాలంలో అంటారు. కుదురుతున్నా కుదరతారు, ఖచ్చితంగా కుదురుతున్నట్టు సిద్ధా సరస్వతి చెప్పారు కదా. గురు కృష్ణ అనుగ్రహం అంటే ఖచ్చితంగా శ్రద్ధ ఇంకా వినయం, అది ఎవరు చెప్పింది వినయం అని అది చాలా ఉంది మీ దగ్గర. శ్రద్ధ తక్కువ వినయం బాగుంది. వినయం లేకుండా రూపాదంతం వస్తుందా? మనకి జ్ఞానం వస్తుందా? రాదు. ఫస్ట్ ఉండాల్సిన వినమ్రత. కానీ మనం ఏమనుకుంటాం, మేము భక్తులు, మేము కృష్ణభక్తులు ఉన్నాము, ఊళ్ళో వాళ్ళంతా పాపాత్ములు, మేము పుణ్యాత్ములు మహాత్ములుగా అనుకుంటాం. మనం అది అహంకారం. మనకి మనమే గొప్ప అనుకునేది అహంకారం, అజ్ఞానం. అట్లా బ్రహ్మదేవుడు సృష్టికే మూలం. కానీ ఏమంటున్నాడు, ఓ సదాశివ, నువ్వే అన్నిటినీ నియమిస్తున్నావు అని చెప్తున్నాడు. బ్రహ్మదేవుడు ఇలా పలికిన, ఓ సదాశివ, సమస్త విశ్వానికి నీవు నియామకుడవు, మరియు జగత్తుకు యోని బీజ రూపుడవు. ఎందుకు నియామకుడు అంటున్నారు? శివుడు నియామకుడు అని మనకు భగవద్గీతలో కృష్ణ చెప్పలేదే. భగవద్గీతలో కృష్ణ ఏం చెప్తున్నారు? మత్త పరతనాం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, మణి సర్వమిదం ప్రోతే సూత్రే మణిగణాయవ. దారంలో ముత్యములు పొచ్చబడినట్లుగా సమస్తము కూడా నా మీదనే ఆధారపడి ఉందని చెబుతున్నాడు ఆయన. మరి బ్రహ్మదేవుడు ఏంటి ఇలా అంటున్నాడు అంటే, విష్ణువే సాక్షాత్తు శివుడు కూడా, కానీ గుణావతారం. నియామకుడు అంటే ఆయనే కదా, మరి విష్ణువే కదా. ఆయన సాక్షాత్ విష్ణువే, కానీ గుణావతారం. ఆయన సత్వంలోనే ఉంటాడు, కానీ ఆయన్ను పూజించేవాడు మాత్రం తమో గుణయుతులై ఉంటారు. తమో గుణితులైన వాళ్ళే శివుడి పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. ఆయన ఎప్పుడు విశుద్ధ సత్వంలో ఉంటాడు, వాసుదేవ స్థితిలో. ఒక్క నిమిషం కూడా కృష్ణాన్ని మర్చిపోడు. మనకి ఎప్పుడన్నా ఒకసారి గుర్తొస్తే మహా ఎక్కువ. మనకి గుర్తొస్తున్నాడు కృష్ణ. మనకి సేవ చేస్తున్నా కూడా మనసు అక్కడక్కడక్కడక్కడ పోతుంది మనకి. యోని బీజ రూపుడవు నీవేనని నేను ఎరుగుతున్నాను. విశ్వానికి పరమైనట్టు పరబ్రహ్మం కూడా నీవే. నిన్ను ఈ రీతిగానే నేను ఎరిగి ఉన్నాను. త్వమేవ భగవన్నే తచ్చివర్ష, త్వమేవ భగవన్నే తచ్చివోష, సత్యో స్వరూప త్వమేవ భగవన్నేత, త్వమేవ భగవన్నేత, చిన్న శక్తో స్వరూపయో, చిన్న శక్తో స్వరూపయో, విశ్వం సృజసి పాస్యాతి, విశ్వం సృజపి పాస్యత్సి, క్రీడా స్ఫూర్ణోపటోపయద, క్రీడా స్ఫూర్ణోపటోయద. హే ప్రభు, సాలెపురుగు తన గూడును సృష్టించి పోషించి లయింప చేసినట్లుగా నీవు నీ విస్తారం చేత విశ్వాన్ని సృష్టించి పోషించి లయింపజేస్తున్నావు. సాలెపురుగు తన నుంచి వచ్చే ఒక ద్రవంతో ఇల్లు తయారు చేసుకుంటుంది, తర్వాత చుట్టూ అలుపుకొచ్చుకుంటుంది. అది బయటికి పోగలుగుతుందా? దాంట్లో మరి అందులోనే పోతుంది. అట్లా భగవంతుడి సృష్టి మొత్తాన్ని సృష్టిస్తాడు, తర్వాత తన ఇచ్ఛానుసారం లయింప చేస్తాడు. అప్పుడు అందరినీ కూడా ఎక్కడ పెట్టుకుంటాడు? లోకాలన్నీ తన గర్భంలో నిక్షిప్తం చేసుకుంటాడు. భగవద్గీతలో చెప్తున్నారు. అది భగవంతుడి శక్తి. అందుకనే బ్రహ్మదేవుడికి అది తెలుసు కాబట్టి శివుణ్ణి పొగుడుతున్నాడు అనమాట. నియామకుడు నీవు అని. భాష్యము శీల ప్రభుపాదులు వారి పరాస్తున్నారంటే కృష్ణ. ఎన్నో శ్లోకం నుంచి మొదలు పెట్టాను. 36 అయ్యా. జింక చర్మంపై ఆసీనమై ఉన్న అతను తపస్సు చేస్తుండేను. శరీరం అంతా భస్మలేపితమై ఉన్న కారణముగా అతను సంధ్యా సమయ మేఘం వల్లే కనిపించాను. జటాజూటంలో అతను చంద్రవంకం దాల్చి ఉండెను. భాష్యం శీల ప్రభుపాదుల వారి ద్వారా శివుడి తపో చిహ్నాలు వైష్ణవుల వంటివై ఉండవు. మన తపస్సు వేరే, ఆయన తపస్సు వేరే. ఆయన పరమ వైష్ణవుడే, కానీ ఆయన చిహ్నాలు వేరుగా ఉంటాయి.
శివుడు నీవు ఖచ్చితంగా పరమశ్రేష్ఠుడైన వైష్ణవుడు అయినా ఒకానొక ప్రత్యేక తరగతి వారి వైష్ణవ సిద్ధాంతాన్ని అనుసరించని వారి లక్షణాలు ప్రదర్శిస్తాడు. శివభక్తులకు శైవులు సాధారణంగా శివుడి వలె వేషధారణ కావిస్తారు, కొన్ని మార్లు పొగ తాగుతారు, గంజాయి పీలుస్తారు. వైష్ణవ పద్ధతులు అనుసరించే వారికి అట్టి అలవాట్లు ఏనాడు ఆమోదయోగ్యం కాదు. వైష్ణవులు ఆ పనులు ఎప్పుడు చేయరు. కానీ శివుని పూజించే వాళ్ళు గంజాయి తాగుతారు, పొగ పీలుస్తారు. చూస్తుంటాం మనం. కేదార్ బద్రి యాత్రకి వెళ్తే అక్కడ అట్లే పెద్ద పెద్ద ఇంత పొడుగు చుట్టలు చుట్టుకునేది అడివాకులతోటి దాంట్లో ఏం నింపుతారో తెలియదు, గుప్పు గుప్పున దుస్తూ ఉంటారు. ఒళ్ళంతా బూడిద పూసుకొని, బట్టలు ఉండవు, ఏదో చిన్న గొచ్చి పెట్టుకుంటారు, జుట్టని జడలు పెట్టుకుంటాయి. ఆ రాళ్ల కిందనో లేకపోతే ఒక చిన్న ఇంత కుటీరం కూర్చుని అంత వేసుకొని దాంట్లోనో కూర్చొని ఉంటారు. అట్లా పొగ తాగుతూ ఉంటారు వాళ్ళు అక్కడ. వైష్ణవులు అన్నది కూడా అనుసరించాలి. గర్భాసనంపై కూర్చున్న అతను అక్కడ ఉన్న వారికి ఉపదేశము సాగిస్తున్నాడు. ముఖ్యంగా నారదమునికి అతని పరతత్వాన్ని గురించి ప్రవచిస్తున్నాడు. అందుకనే వైష్ణవులు ఏం చెయ్యాలి? అనుసరించకూడదు, అనుసరించాలి. అనుకరించడం అంటే వాళ్ళు చేసినట్టు చేయడము, అనుసరించడము అంటే చెప్పింది చేయడం. మనం ఏం చేయాలి? ఎవరు చెప్పింది? వైష్ణవాచార్యులు. శివుడు చెప్పింది వాడు పడుతారు. వైష్ణవానా వేదాశం. ఆయన ఏం ఉపదేశాలు చేస్తున్నారు? పార్వతీదేవి చేసిన, సతీదేవి చేసిన ఉపదేశాలు విన్నాం కదా మనం. కోపంతో ఉండి నీ తండ్రి ఎలా ఉన్నాడు, నువ్వు అలా వెళ్తే కనుక నీ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఎన్నో ఉపదేశాలు చేశారు. వినలా సతీదేవి కదా. వినకపోతే నిజంగానే నష్టపోయిందా లేదా? ఆయన చెప్పింది వినలేదు, శరీరాన్ని నష్టపోవాల్సి వచ్చింది, మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అందుకని వైష్ణవులు చెప్పిన దాన్ని ఆచరించాలి. మనకు జ్ఞానం లేకపోతే జ్ఞానం ఉన్న దగ్గరికి వెళ్ళి విడమర్చి చెప్పి తెలుసుకోవాలి. కానీ మనకు తోచినట్టుగా దాన్ని మానసిక కల్పనతో ఎప్పుడు కూడా కలుషితం చేసుకోకూడదు. అటువంటి ఆసన పరతత్వాన్ని తెలుసుకొనగోరు తపస్సు చేసేవారు అటువంటి ఆసనాన్ని గ్రహించడమే దానికి కారణము. నారదుని వంటి పరమ భక్తునికి అతను ఉపదేశము కావించుచుండేనని ఈ శ్లోకంలో ప్రత్యేకంగా చెప్పబడింది. నారదముని భక్తి యోగాన్ని గురించి శివుణ్ణి అడుగగా అతను ఉత్తమోత్తమ వైష్ణవుడు కనుక ఉపదేశం కావించుచుండెను. అనగా శివుడు నారదుడు వేద జ్ఞానమునే చర్చిస్తున్నాను, దాని ముఖ్య అంశము మాత్రము భక్తియుత సేవే అయి ఉండేను. ఏంటి దాంట్లో వాళ్ళ చర్చలో ముఖ్యాంశం ఏంటి? భక్తియుత సేవ. భక్తియుత సేవ. ఈ సందర్భంలో తెలపాల్సిన మరొక ముఖ్య విశేషం ఏమిటంటే శివుడు పరమశ్రేష్ఠుడైన ఉపదేశకుడు కాగా నారదుని పరమశ్రేష్ఠుడైన శ్రోత అయి ఉన్నాడు. అనగా వేద జ్ఞానంలోని ఉన్నతమైన విషయం భక్తియుత సేవయే. దాని మీదనే గొప్ప వైష్ణవులు ఇద్దరు కూడా చర్చించుకున్నారు. శివుడు ఎప్పుడు కూడా విష్ణు ధ్యానంలో ఉంటాడు, నారదుని ఎప్పుడు నారాయణ నారాయణ అంటూ విష్ణు నామస్మరణలో ఉంటాడు. ఆయన చెప్తూ ఉంటాడు, ఈయన పలుకుతూ ఉంటాడు. అంటే మెయిన్ ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. అతని ఎడమ పాదం అంటే ఆ పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. ఇక్కడ వర్ణించిన ఆసన పద్ధతి అష్టాంగ యోగ విధానాన్ని అనుసరించి వీరాసనము అని పిలువబడుతుంది. యోగాభ్యాసం నందు యమ నియమాది నియంత్రణము, విధి నియమ పాలనము అనేవి, ఆసన జయము మొదలైనవి 8 విభాగాలు ఉంటాయి. ఆసనమందు వీరాసనముతో పాటుగా అనేకమైన ఇతర ఆసనాలు కూడా పద్మాసనము, సిద్ధాసనం వంటివి కూడా ఉంటాయి. పరమాత్మానుభూతిని కలుగజేయనిచో అటువంటి ఆసనాల యోగ పూర్ణత్వం ఏముంది? మనం ఏ ఆసనంలో ఉన్నాము, ఎలా కూర్చున్నాము, ఇవన్నీ కూడా ఏం రావాలి మనకు ఉండాలి. ఎందుకు అన్ని రకాల ఆసనాలు, ఇన్ని రకాల ముద్రలు, ఇలా ఇవన్నీ ఎందుకు? పరమాత్మానుభూతిని పొందడానికి. అది పొందలేనప్పుడు ఏ ఆసనం కూర్చున్నా కూడా ఏముంది? భక్తి యోగంలో ఉన్నాం మనం, భక్తి యోగం మనకు అర్థం కావట్లేదు, భక్తి యోగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎంత విన్నా కూడా ఉపయోగం ఏముంది? అనుకూల్యన కృష్ణానుశీలనం భక్తి రుచ్యతే. మనకి దీంట్లో ఉన్న లోతులు అర్థం కాకుండా మనం వేరుగా అర్థం చేసుకునేప్పుడు అప్పుడు వినకుండా జపం చేసుకుంటే కనుక క్రమంగా అర్థం చేసుకునే శక్తిని దేవుడు ఇస్తాడు జపం ద్వారా.
పొరపాటుగా అర్థం. ఎందుకంటే మన మనసు మన కంట్రోల్లో లేదు. లేనప్పుడు జపం ద్వారా ఫస్ట్ మనసును కంట్రోల్కి తెచ్చుకోవాలి. తర్వాత వింటే మనకు అర్థమవుతుంది. కనుక యోగ అలా పరమాత్మానుభూతి కలుగకుంటే యోగ పూర్ణత్వం కానేరదు. శివుడు యోగీశ్వరుడని, యోగులకే ప్రభు అని పిలువబడగా శ్రీకృష్ణుడు యోగేశ్వరేశ్వరుడు అని పిలువబడినాడు. యోగాభ్యాసం మంది ఎవరు కూడా శివుణ్ణి దాటలేరని యోగీశ్వరుడు అనే పదం సూచించగా, శ్రీకృష్ణుడి యోగ సిద్ధిని ఎవరు అతిశయింపలేరని యోగేశ్వరేశ్వరుడు అనే పదం సూచిస్తుంది. ఇక్కడ తర్కముద్ర అనే మరి ఒక ముఖ్య పదం ఉపయోగించబడింది. శ్రోతలకు ఏదో ఒక విషయాన్ని అర్థం చేయించుటకై వేళ్ళన్నింటినీ విప్పి ఉంచి చూపుడు వేళ్ళని ఎత్తి చూపడం అది సూచిస్తుంది. నిజానికి ఇది సజ్ఞార్థక భావమై ఉన్నది. తర్కముద్ర అంటే చూపుడు వేలు చూపించడం అయి ఉంది. తర్కముద్ర అంటే ఇలా ఇది చూపిస్తే ఏమవుతుంది? పాయింట్ అవుట్. మనం ఏమనుకుంటాం? అట్లా చేస్తే అన్నీ అంటున్నారు అనుకుంటాం, పాయింట్ అవుట్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? అది నిజాన్ని తెలియచేసే విధానం ఆయన బోధిస్తున్నాడు. తర్కముద్ర దాల్చి ఉన్నాడంటే ఆ భక్తి యోగంలో ఉండే దోషాల గురించి, మేలు గురించి కూడా వివరిస్తున్నాడు అక్కడ నారదమునికి. నారదుడు అంత గొప్ప భక్తులు ఒక్క నిమిషం భగవంతుడు నామాన్ని వదలడే. మనం ఆ స్థాయిలో ఉంటే మనం అసలు ఎట్లుంటాము? అని ఆయన ఏం చేస్తున్నాడు? వినయంగా కూర్చొని శివుడు ద్వారా వినడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో వినయం లేనప్పుడు విన్నా కూడా మనకు అర్థం కాదు. వినమ్రతుంటేనే భక్తి యోగంలో ఉన్న మనకి ఏమంటారు, భక్తి యోగంలో ఉన్న ఆ విషయాలు అర్థమవుతుంది. భగవంతుడేమి అసమర్థుడు. ప్రభుపాద చెప్తారు, మనకి మన అవసరాలు తీర్చలేని అసమర్థుడు కాదు భగవంతుడు. ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. మనం ఏదడినా కూడా ఇయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవ్వటం లేదు మనకి అంటే అర్హత లేదని. అర్హత కోసం ఏం చేయాలి? మనం వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆ భగవంతుడు ఇచ్చిన దేహాన్ని ఆయన సేవలో పెట్టి జన్మ సార్థకం చేసుకోవాలి. రాత్రి శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి వారిది లాస్ట్ 4 days నుంచి చదువుతున్నా కదా, రాత్రి లాస్ట్ లో వచ్చింది. ఎంత అద్భుతంగా ఉందంటే ఇవాళ సాయంత్రం కొంచెం మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. వైష్ణవులకు అది చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవాలంటే కూడా ఇప్పుడు ఎవరి క్లాసులు ఆడుకుంటే 1వ తరగతి 1వ తరగతి 10వ తరగతి 10వ తరగతికి 5కి 5 ఉంటది, ఇంటర్ ఉంటది. అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ఒక క్లాస్ చెప్తే ఏది ఇంటర్ది అది అర్థమవుతుంది అందరికి కాదు. అంటే ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళకి ఆ భక్తిలోని లోతైన విషయాలు అర్థమవుతుంది. అర్హత లేనప్పుడు అర్థం కానీ భగవంతుడు అర్థం కావట్లేదు అంటే మనం అర్హతను సాధించలేదు. చదువుతున్నాడుగా భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకంలో, సర్వస్య చాహం హృది సన్నివిష్ణు మత్తర్ స్మృతి జ్ఞానమపోహనం చ వేదైచ సర్వ రహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. గుర్తునిచ్చేది నేనే, మరుపునిచ్చేది నేనే, జ్ఞానాన్ని ఇచ్చేది నేనే. ఆ జ్ఞానం గమ్యం, ఆ జ్ఞానం ద్వారా చేరుకునేది కూడా నన్ను నేనని చెబుతున్నాడు కృష్ణ. అప్పుడు మన కృష్ణ భక్తికి అనుకూలంగా లేకపోతే ఎలా ఇస్తాడు మనకు జ్ఞానాన్ని? మనం అనుకుంటా ఉన్నామని, కానీ మన మనసు ఇప్పుడు అర్థం లేకపోతే మన ముఖం మనకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. అర్థం లేకుండా కనపడదు. మన మనసులోకి చూడాలి అంటే కూడా మనకి మనలో దోషాలు నేర్చుకుంటే మనం వెతుక్కుంటాము. ఏ దోషాలు నేనేం తప్పు చేశాను, నేను రైట్ అనుకున్నప్పుడు మనం వెతుక్కోం కదా లోపల. అట్లా మన అజ్ఞానం వల్ల దోషాలను గుర్తించలేకపోతే ఏమవుతుంది? కృష్ణ భక్తులు అనుకూలంగా ముందుకెళ్ళలేము. ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకు? మన మనసు బలంగా తయారైపోయింది, మన కంట్రోల్లో లేదు కాబట్టి. ఈ విధంగా తర్కముద్ర గురించి చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ నాతన పది అష్టాంగ యోగ విధానాన్ని అనుసరించి ఉంది. ఇటువంటి ఆసనాభ్యాసములు యోగ పూర్ణత్వం కాదు. ఎందుకంటే ఆసనాల వల్ల రాదు, మనకి విని అర్థం చేసుకుంటే అప్పుడు మనలో మార్పు వస్తుంది. కనుక ఈ ఆసనాలని దేనికి రావడానికి? పరతత్వాన్ని గురించి అనుభూతి పొందడానికి.
అనుభూతి పొందాక ఆ పరతత్వాల గురించి తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? వినడం ద్వారా తెలుస్తుంది. కనుక తర్కముద్రనే మరి ఒక ముఖ్యపదం ఉపయోగించబడి శ్రోతలకు ఏదో ఒక విషయాన్ని అర్థం చేయించడానికై వీళ్ళన్నింటినీ విప్పించి ఒక చూపుడు వీళ్ళని ఎత్తి చూపడం సూచిస్తుంది. ఎదుటి వారికంట అన్ని విషయాల్ని అర్థం చేయడానికి, చేసేలా చేయడానికి, విషయాన్ని అర్థం చేయించుటకై వీళ్ళన్నింటినీ విప్పి ఉంచి చూపుడు వీళ్ళని ఎత్తి చూపడం సూచిస్తుంది. నిజానికి సజ్ఞార్థక భావమై ఉన్న సంజ్ఞ అంటే అవును అదేంటి ఇట్లా అంటాం కదా మనం, అట్లా సజ్ఞార్థక భావన అంటే ఏది చూపడం అంటే దాన్ని మనం ఏమనుకుంటాము, పాయింట్ అవుట్ అనుకుంటాం. ఈ శ్లోకంలో బ్రహ్మానందం అనే పదం ప్రధానమైంది. భక్త ప్రహ్లాదు ఈ బ్రహ్మానందమును బ్రహ్మ నిర్వాణం గురించి విచారణ కావించి ఉన్నాడు. మనిషి అధోక్షుని అంటే లౌకిక ఇంద్రియ భావనకు పరమైన వాడు. భావన ఏంది? భావన పూర్తిగా లగ్నమైనప్పుడు బ్రహ్మానందం అన్నట్టుగా చెప్పబడింది. భగవానుడు లౌకిక భావనకు పరముగా దివ్య స్థితిలో ఉంటాడు కనుక అతని ఉనికిని, నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, లీలల్ని ధారణ చేయడానికి అసాధారణమైన కార్యము. లౌకికులు దేవదేవుని ధారణ చేయజాలనందున అతను మృతుడని భావించబడును. కానీ వాస్తవానికి అతను సర్వదా సచ్చిదానంద విగ్రహుడై అలరార్చి ఉంటాడు. అట్టి భగవంతుని రూపంపై కావించే నిరంతర ధ్యానమే సమాధి అనబడుతుంది. అనగా కేంద్రీకృతమైన అవధానమని భావం. కనుక నిరంతరము భగవద్ధ్యానము కావించే యోగ్యతను పొందిన వారు నిరంతర సమాధి మగ్నుడైనట్లుగాను సర్వదా బ్రహ్మానందం, బ్రహ్మ నిర్వాణం అనుభవించే వారుగా తెలియదు. శివుడు ఈ లక్షణాలు ప్రదర్శించాడు కనుక బ్రహ్మానందంలో లీనమైనడని ఇక్కడ చెప్పబడింది. యోగ కక్ష అనే మరి ఒక ముఖ్య విషయం పదం ఇక్కడ వాడబడింది. యోగ కక్ష అనేది ఆసన పద్ధతి. దాని యందు ఎడమ తొడ కేసరవర్ణం కలిగిన వస్త్రంతో గట్టిగా బిగించి ఉంటుంది. మనునా మాధ్యం అనే పద సమూహం కూడా ప్రధానమైంది. తత్వవేత్త ఆలోచన పరుడై ఉండి చక్కగా వివేచన కావించేవాడు దాని భావము. అట్టి మనిషి మనువు అని పిలువబడతాడు. శివుడు ఈ శ్లోకంలో మునులలో అగ్రగణ్యుడిగా వర్ణించబడినాడు. అతను వ్యర్థమైన మానసిక కల్పన కావించక గతమందు చెప్పినట్లుగా దానవులను ఏ విధంగా వారి పతిత జీవితంలో ఉద్ధరించాలని సర్వదా ఆలోచిస్తూ ఉంటాడు. ఉన్నత వైష్ణవుల విధానం ఎలా ఉంటుంది? వేరే వాళ్ళని ఎలా ఉద్ధరించాలని సర్వదా ఆలోచించేది ఉత్తమాధికారి లక్షణం. అసూయ ద్వేషాలు కలిగిన ప్రేమ, మైత్రి, కృప, ఉపేక్ష రూప కోసం భక్తి అదే ఉపదేశామృతంలో రాశారు. ప్రేమ, మైత్రి, కృప, ఉపేక్ష అంటే భగవంతుని ప్రేమైక వ్యక్తిగా భజించేవాడు, భగవద్భక్తులతో సహవాసం చేసేవాడు, అసూయ ద్వేషాలు కలిగిన వారిని వదిలిన వారే మధ్యమాధికారి. ఉత్తమాధికారి వాళ్ళందరికీ కూడా కృష్ణ భక్తిని పంచాలని అనుక్షణం తప్పిస్తూ ఉంటారు. కనిష్టాధికారి శ్రీ విగ్రహాల మీద మాత్రమే ఆసక్తి కలిగి ఉండి భక్తులతో ఎలా మాట్లాడో తెలియదు, ఎలా గౌరవించాలో తెలియదు, భగవంతుని ఎలా భజించాలో కూడా తెలియదు. ఓన్లీ విగ్రహాల మీద ఆసక్తి అంతవరకే ఉంటుంది కనిష్టాధికారి. దాని గురించి కూడా రాత్రి భక్తిదాన్ సరస్వతి స్వామి చాలా గొప్ప ఉపన్యాసం ఇచ్చారంట. తమ 50వ పుట్టినరోజు వేసవి సందర్భంగా అది నవ్వుతో నా భవిష్యత్తు ఇంకా ముందెవరు చేయలేదంటే ఇక ముందు కూడా ఎవరు చెప్పలేదు. అంత అద్భుతంగా ప్రవచనం చెప్పాను దాని మీద. అదే రాత్రి చాలా మంచిగా ఉన్న 2 పేజీలు కానీ మొన్నటిదా 4-5 పేజీలు చదివాను. కానీ రాత్రి లాస్ట్ పేజీల్లో మన నైట్ కొంచెం చదివా. కానీ ఆ రోజు అలసటతోటి నిద్ర మొత్తుతోటి సరిగ్గా అర్థం చేసుకోవాలని మళ్ళీ దాన్ని రాత్రి రిపీట్ చేస్తే అమూల్యమైన పలుకులు, వజ్రాల లాంటి పలుకులు, ఇంకా దానికన్నా విలువైన ఏమని ఉంటే అదే అనుకోవచ్చు. ఆ మణులు లాంటి పలుకులు రాత్రి వారి నోటి వెంట వచ్చినాయి. అర్థమైతే మనసు అంతా నిండిపోయి పండుకున్నా కూడా ఇంకా ఎలా మనం ప్రభుపాదకు సంతృప్తి కలిగించగలము, ఎప్పుడు మనలో మార్పు వస్తుందని చాలా బాధ కూడా కలిగింది. అంత లోతైన విషయాలని దాంట్లో. కానీ దౌర్భాగ్యం ఏంటంటే భక్తులైన వాళ్ళు సరిగ్గా చదివేవాళ్ళు, భక్తులు కాని వాళ్ళు అసలే చదవరు. భక్తులైన రోజు పుస్తకాలు చదవకుండా నిరంతరం వాటపల్లిలో వాళ్ళు మునిగిపోతే
ఇంకెవరు చదవాలి ప్రభుపాద వారి పుస్తకాలు? చదవకుండా అంటే అమ్మాయి అర్హత కూడా లేదంట మనకు. మనం అమ్మలేము కూడా పుస్తకాలు. ఫస్ట్ చదవాలి మనం. అట్లా శ్రీ శ్రీ రాధా మదన మోహన్ దయ వల్ల, శీల ప్రభుపాద దయ వల్ల, గురు మహారాజ్ దయ వల్ల మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు బ్యాగులో పుస్తకాలు పెట్టుకెళ్ళి సేవ చేయడం, ఖాళీ టైంలో బుక్ చదువుకోవడం, సేవ చేయడం, ఖాళీ టైంలో బుక్ చదువుకోవడం, పొద్దున్నే సాయంత్రం దాకా చదువుకుంటే అప్పుడు చదివిన జ్ఞానము ఇప్పుడు ఉపయోగపడుతుంది. రోజుకి మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా ఎక్కువ టైం మధ్యాహ్నం అప్పుడు అట్లా రోజుకి 4-5 గంటలు చదివేదాన్ని అనమాట. భక్తి రసామృత సింధు, భగవద్గీత అన్ని పుస్తకాలు అప్పుడే కొనుక్కొని ఇప్పటికి కూడా ఉన్నాయి నా రూమ్ లో. ఎన్నో ఇప్పుడు కొన్ని దొరకట్లేదు కూడా అప్పుడు పుస్తకాలు. ఆ విధంగా చదివిన జ్ఞానమే ఇప్పుడు 10 మందికి చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఎందుకు ఇస్తాడు జ్ఞానము? లోపల మనలో 6 రకాలు ఉన్నన్నారు. ఇచ్చినా కూడా జ్ఞానం కొరతలో మంచినీళ్ళు పోసినట్టు ఉపయోగం ఉండదు. దేవుడు ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు, తీసుకునే అర్హత మనకి రావాలి కదా. మనం ఉల్టా పల్టా చేసే పనికి ఎలా వస్తుంది అది? కదా. కనుక దానవులను ఏ విధంగా వారి పతిత జీవనం నుండి ఉద్ధరించాలని సర్వదా ఆలోచిస్తూ ఉంటారు. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సమయంలో అద్వైత ప్రభు కూడా శివుడు వలె అవతరించని చెప్పబడింది. పతితులైన బద్ధ జీవులను శ్రీకృష్ణ భగవాన్ భక్తితో సేవా స్థాయికి ఉద్ధరించడానికి అద్వైత ప్రభు యొక్క ముఖ్య కార్యమై ఉంది. ఎవరు? అద్వైతాచార్య సాక్షాత్తు శివుడు వచ్చి బద్ధ జీవులని భగవంతుని వైపు మళ్లించడానికి, హరే కృష్ణ మంత్రం ద్వారా మళ్లించడానికి తనకు శక్తి చాలదని ప్రార్థన చేశాడు అద్వైతాచార్య. ఎలా ప్రార్థన చేశారు? ఓ స్వామి, కలియుగ జనులంతా పతితులైపోతున్నారు, తట్టుకోలేకపోతాడు ఆయన పరమ వైష్ణవుడు బాధతోటి. వీళ్ళెవరు కూడా భగవత్ చింతన లేకుండా, భగవద్గీత లేదు, భాగవతం లేదు, భక్తి లేదు, అంత మోసగాండ్లుగా వంచనాపరులుగా తయారవుతున్నారు. మా శక్తి చాలా వీళ్ళని మార్చడానికి దయచేసి మీరు ఆవిర్భవించండి అని కృష్ణ బలరాముల్ని ప్రార్థన చేస్తూ రోజు సాలిగ్రామ నారాయణని తులసి దళాలతోటి అర్చించారు. ఆయన కోరిక మేరకే కృష్ణ బలరాములు ఇద్దరు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభులాగా అవతరించారు. అంత గొప్ప వ్యక్తి అద్వైతాచారి. తెల్లగడ్డంతో ఉన్నారు కదా ఫోటో. విష్ణు వంశం కొంచెం. అవును, విష్ణు అంటే విష్ణు, శివుడు విష్ణువే కదా. విష్ణువే శివుడు, శివాంశ ఇక్కడ రాశారు కదా. భాగవతంలో ఎదురుంటే అదే రైట్ కదా. శివుడు విష్ణు ఇద్దరు అంటారంటే విష్ణువే శివుడు, శివుడే అద్వైతాచారి. అది అర్థం. అదే అందుకే ఏమంటారు శిల్ప మన పరంపరని బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అంటే కొంతమంది అంటారు ద్వైతమా అద్వైతమా విశిష్ట అద్వైతమా అని అడుగుతారు. మనమేమని చెప్తాము? అచింత్య భేద అభేద తత్వం అంటే ఒకటి కాదు. భేదం అంటే వేరు లేదు, అభేదం అంటే వేరు లేదు. ఇది మొత్తం క్రిటికల్ గా ఉంది కదా. అంటే భేదం ఉందంటారు, మళ్ళీ లేదంటారు. ఇదేంటి అంటే అంటే ఒక్కోసారి ఒకటిగా కనిపిస్తుంది, ఒక్కోసారి వేరుగా కనిపిస్తుంది. అది భక్తిలో ఎదిగిన వారికి దానిలో కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఈ విధంగా చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన సమయంలో అద్వైత ప్రభు శివుడి వల్ల అవతరించని చెప్పబడింది. పతితులైన బద్ధ జీవులను శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవ స్థాయికి ఉద్ధరించడానికే అద్వైత ప్రభు యొక్క ముఖ్య కార్యమై ఉన్నది. తమ భౌతిక అస్తిత్వాన్ని కొనసాగించినట్టువి అయినా కర్మల జనులు వ్యర్థముగా నెలకొని ఉన్నందున ఆ మోహగ్రస్తులను ఉద్ధరించడానికే చైతన్య మహాప్రభు రూపంలో అవతరించమని అద్వైతాచార్యులు ఆ దేవదేవునికి వినతిని కావించారు. అనగా వాస్తవానికి అద్వైతాచార్య అభ్యర్థన పైనే శ్రీ చైతన్యులు ఆవిర్భవించారు. శివుడు స్థాపించిన సంప్రదాయానికి రుద్ర సంప్రదాయం అని పేరు. పతిత జీవుల ఉద్ధారాన్ని గురించి అతను సర్వదా తలపోస్తూ ఉంటాడు. అది అద్వైత ప్రభు ద్వారా ప్రదర్శితమైంది. కనుక ఈ కలియుగంలో పతిత జీవులను ఉద్ధరించడానికి అవతరించమని ఆయన ప్రార్థన చేస్తేనే కృష్ణుడు వచ్చాడు. దానికి భగవద్గీతలో భాగవతంలో కూడా మనకు చెప్పబడింది. ఎవరైతే భగవంతుని అమిత భక్తితో సేవిస్తారో వాళ్ళకు బందీ అయిపోతారంట. బిల్లమంగ ఠాకూర్ చెబుతున్నారు కదా. అంటే అద్వైతాచార్యుల యొక్క కోరికని ఆజ్ఞని ఆజ్ఞాపించరు భక్తులు ఎప్పుడు. కానీ వాళ్ళ కోరికను కూడా కృష్ణ వాళ్ళ ఆజ్ఞలాగా భావిస్తాడు, ఆచరిస్తాడు. మనం
మనం ఆచరిస్తున్నామా? గురువు ఆజ్ఞ. అమ్మ ఏం చెప్పుకుని ఉంటే బాగుండు, చెప్తే నాకు తలకాయ నొప్పి ఏదో ఒకటి మళ్ళీ నాకు నచ్చినట్టు ఉండకుండా ఆయనకు నచ్చినట్టు ఉండాలి. కనీసం ఒంటరిగా ఉండే వానప్రస్థలు కావచ్చు, బాధ్యతలు తీరిపోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా నా గురు మహారాజు అక్కడ ఒకసారి మా రామేశ్వర బాబు పెట్టారు ఫోటో. మహారాజు గారు ఆ మామిడి చెట్ల కింద తనే చీపురు పెట్టి ఊడ్చుకుంటున్నారు. సేవకులు ఉన్నారు అక్కడ ఎవరన్నా? చేయటానికి 1000 మందికి దీక్షలు ఇచ్చారు. కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వారం రోజు సేవ చేసినా కూడా వాళ్ళ లైఫ్లో అనిపించిపోతాయి. కానీ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు నా సంసారం, నా డబ్బులు, నా ఇల్లు, నా ఊళ్ళు, నా పిల్లలు, నా ఊరు. ఇది అద్వైత ప్రభువు అంటే ఎప్పుడు కూడా పతిత జీవనం ఉద్ధరించడానికే వైష్ణవులు ఆలోచిస్తూ ఉంటారు. మరి ఎందుకు అంత కష్టపడి అక్కడ మామిడి తోటల్లో ఉండి క్లాసులు చెబుతూ పుస్తకాలు రాస్తూ మహారాజు గారు ఎందుకు అంత కష్టపడుతున్నారు? ఎందుకు మొన్నే ప్రపంచం అంతా తిరిగి వచ్చారు? సేమ్ ఈ కార్యక్రమం కోసమే కదా. పతిత జీవులను ఉద్ధరించడానికి ప్రపంచం అంతా ఇప్పుడు 2 సార్లు పర్యటన చేశారు ఈ సంవత్సరం. శ్రీల ప్రభుపాదులు గారు కూడా 12 సంవత్సరాల్లో 14 సార్లు ప్రపంచం అంతా చుట్టూ వచ్చారు. ఎందుకు? పతిత జీవులను ఉద్ధరించడానికి. కశ్యపముని జీవతత్వాలకు చెందినట్టు వాడు, కానీ అతను విష్ణు అవతారమైన వామన దేవుని పుత్రుడిగా పొంది ఉన్నాడు. ఈ విధముగా విష్ణువు దేవదేవుడి అయిన కశ్యపమునికి వందనములు కావించాను. అదే విధముగా శ్రీకృష్ణ భగవాన్ అంటే విష్ణువు కపిల భగవానులా పుట్టి తల్లిదండ్రులకు నమస్కారం చేశాడా లేదా? భగవంతునితోటే నమస్కారాలు అందుకునేంత గొప్ప వ్యక్తి కశ్యపము. అందుకని ఇక్కడ చెప్తున్నారు బ్రహ్మదేవుడు కూడా గొప్ప వ్యక్తి, సృష్టికర్త. కానీ శివుణ్ణి పొగుడుతున్నాడు. శివుడు కూడా గొప్ప వ్యక్తి, కానీ సాక్షాత్ విష్ణువే కదా శివుడు. ఆయన ఎవరు ప్రణామం చేశాడు? బ్రహ్మకి. ఇప్పుడు వచ్చింది కదా ముందు శ్లోకాల్లో, ఇప్పుడే మర్చిపోయారు. మనకి మనం చేస్తాం ప్రణామాలు వైష్ణవులకి. అబ్బాయి ఏమన్నా చెప్పొచ్చుకో నమస్కారం హరే కృష్ణ అంటే అయిపోయి కింద పడి యాడ్ చేస్తాం అడుగు వచ్చి. ఈ విధముగా విష్ణువు దేవదేవుడి అయినను కశ్యపునికి వందనములు కావించారు. అదే విధంగా శ్రీకృష్ణ భగవాను బాల్యంలో తల్లిదండ్రులైన నంద యశోదలకు వందనములు చేసేవాడు. అదే రీతిగా కురుక్షేత్ర యుద్ధ సమయంలో ధర్మరాజు పాదాలను కూడా సృష్టించారు. ఎందుకు? కృష్ణకి ఏం అవసరం వాళ్ళ పాదాలు సృష్టించడానికి? ధర్మరాజు పెద్దవాడు అవడమే దానికి కారణం. అనగా పెద్దలకు ఏ రీతిగా వందనములు చేసి గౌరవించవలనో శ్రీకృష్ణుడు, శివుడు, ఇంకా కొందరు భక్తులు పరమోత్కృష్ట స్థానంలో ఉండి కూడా ఆచరణాత్మకంగా చేసి చూపించారు పెద్దలను మనం ఎలా గౌరవించాలి అని. తనకు బ్రహ్మదేవుడు తండ్రి అయిన కారణంగా వామనుడు కశ్యపుని తండ్రి అయినట్లుగా శివుడు అతనికి వందనాలను నొసగాను. చంద్రా శ్రీమద్ భాగవతంకి జై. కలియుగ ధర్మ పరిణామ సంకీర్తన్ కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు.